శుభోదయం. బోయల భక్తి పరాణదీయతను తెలపడానికి మనకు తిన్నడు లేక భక్త కన్నప్ప, ఆ తర్వాత ఒక ఆటవిక బోయవాడు. వీరిద్దరూ మనకు చాలా గొప్ప ఉదాహరణలు. ముఖ్యంగా భక్త కన్నప్ప ఒకానొకప్పుడు శ్రీకాళహస్తి ప్రాంతంలో కొండలపై నివసిస్తూ ఉన్నాడు. ఆయన భక్తి పరాణ దీయత ఎంత దాకా వెళ్ళిందంటే తన 2 కళ్ళు తీసి శివుడికి అర్పణ చేసి తన యొక్క భక్తిని శివుడిపై నిరూపించుకున్నాడు. అంతేకాదు, తనకు ఎటువంటి చదువు విద్యాబుద్ధులు లేవు. వేటగాడు, అడవిలో కొండలపై గుట్టలపై దొరికేటువంటి కుందేళ్ళు, లేళ్ళు, దుప్పిలు వాటిని పట్టుకొని వాటిని సంహరించి ఆహారంగా ఉపయోగించుకునేవాడు. అటువంటి తిన్నడు ఎటువంటి మంత్రాలు చదవలేదు, ఎటువంటి ఉపాసనలు చేయలేదు, ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, మండల దీక్షలు లేక ఇతర దీక్షలు తాను చేయలేదు. స్నానము పానము కూడా తాను ముఖ్యంగా పట్టించుకున్నవాడు కాదు. తాను కొట్టి తెచ్చినటువంటి పంది మాంసమును శివుడికి నైవేద్యంగా సమర్పించుకుంటాడు. ఒక కన్ను శివుడికి ఇచ్చిన తర్వాత రెండవ కన్ను ఇవ్వడానికి అది ఎక్కడ అమర్చాలి అని తెలవక కాలి బొటన వేలితో శివలింగముపై శివుడి యొక్క కన్ను ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించుకొని అక్కడ తన రెండవ కంటిని అమర్స్తాడు. ఇక్కడ శివుడు పాదాలతో తాకాడు, మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు, నోటితో నీటిని పొక్కిలిలో పట్టుకొని వచ్చి శివుడిపై అభిషేకం చేశాడు. ఇంతటి చర్యలు నిర్వహించినటువంటి శివుడికి ఏమాత్రమూ కోపం కలగలేదు. ఆయన తన భక్తుడిలో ఉన్నటువంటి భక్తిని మాత్రమే గుర్తించాడు. అంటే భక్తి ప్రాధాన్యం కానీ మంత్రాలు తంత్రాలు, మంత్రాధీనం దైవాధీనం ఇలా చెప్పుకునేటువంటి శ్లోకాలు మంత్రాలన్నీ కూడా నిజమైనవి కాదు, అవి స్వార్థపూరితమైనవి. ఇంకా రెండవ కథ. ఒకానొక రోజు నల్లమల్ల అడవిలో తిరుగుతూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఏడ్చుకుంటూ, ఇప్పుడే నేను చూశాను, తల సింహము, శరీరం మనిషి, ఆయన నరసింహస్వామి అంటారు, కానీ ఆయన ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అయ్యో నా దేవుడా నరసింహ కనిపించు కనిపించు, విష్ణువా మాధవ గోవిందా కృష్ణ అనుకుంటూ తన ప్రయాణాన్ని సాగించాడు. ఆ సమయంలో ఒక ఆటవికుడు లేదా బోయవాడు ఎదురై, ఎందుకు స్వామి దుఃఖిస్తున్నారు అంటే, నాయనా ఇక్కడ ఒక సింహపు తల మానవ శరీరం కలిగినటువంటి నరసింహస్వామి ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు అని తన దుఃఖాన్ని వెలిబుస్తాడు. అప్పుడు ఓహో ఆ నరసింహుడా, తలకాయ సింహము శరీరం మానవుడా, ఇదిగో ఇప్పుడే నేను పట్టుకొచ్చిస్తాను నీకు అని అడవిలో చాలా చోట్ల వెతికి వెతికి అలసిపోయి ఎక్కడ దొరక్కపోతే, నరసింహ ఎక్కడున్నావు, రా నా ముందుకు అని భక్తితో ప్రార్థిస్తాడు. అప్పుడు నరసింహస్వామి నిజంగా ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమవుతే ఆ నరసింహస్వామి యొక్క చేతులు కాళ్ళు మెడ తాడుతో కట్టేసి ఆయన ఈడ్చుకుంటూ ఆ బ్రాహ్మణుడు ఎక్కడున్నాడో ఆయన దగ్గరికి వెతుక్కుంటూ తీసుకొస్తాడు. ఇక్కడ నరసింహస్వామి ప్రత్యక్షం అవడం, ఏ మంత్రాలు చదవకుండానే భక్తితో పిలిస్తే పలికి వచ్చినటువంటి నరసింహస్వామిని శ్రీ మహావిష్ణువును భక్తి అనే తాడుతో కట్టేసి ఒక బోయవాడు ఏ మంత్రాలు చదవలేదు,
ఏ స్నానాధికాలు చేయలేదు, ఎటువంటి దీక్షలు పట్టలేదు, ఎటువంటి తపస్సు చేయలేదు. కానీ నరసింహస్వామిని తాడుతో కట్టేసి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి తీసుకొస్తాడు. కానీ ఆ బ్రాహ్మణుడికి ఆ నరసింహస్వామి కనిపించడు. ఎందువల్లంటే ఆయన భక్తి కాదు, పైపైన ఆకారమే, పైపైన పూజలే, కానీ నిజమైన భక్తి లేదు. ఇంతటి గొప్ప మహావీరులు భక్తాగ్రేసరులు కలిగినటువంటి బోయలు ఎంతటి పుణ్యాన్ని కలిగి ఉన్నారో గుర్తుంచుకోండి. ఈ రోజుటికి అవి మనకు పురాణాలలో రచించబడి ఉన్నాయి. మన ప్రవచనకర్తలు కూడా వాటి గురించి కథలుగా చెప్తున్నారు. శుభోదయం.